దాన్ని నేను అనుకున్నాను ఇందాక ఏడ్చుకున్న పొద్దున నా మనవాళ్ళు అప్పుడప్పుడు నా కొడుకులు నా మనవాళ్ళు వచ్చారండి. ఇంకా ఇంత బలగా ఉండి అసలు ఎవరు లేరు నా కాడ అని చెప్పేసి ఉదయం నుంచి ఒక్కతే బాధపడతా ఉందంట. మేమేమో ఇంకా ఫోన్ చేసి సర్ప్రైజ్ గా వచ్చాం. దిక్కుదేలాగింది. మేము ఎంతమంది ముగ్గురు మనవాళ్ళు ఉండి 2 కోడళ్ళు 2 పెద్ద కొడుకులు. నీకు పెద్ద సంతానం ఉంటే సంతానం ఉండి ఒక్కదాన్ని అయిపోతుంది. రాలేదనుకుంటే ఇంక పిల్లలు రాలేదని బాధపడ్డానండి. వచ్చాంగా నవ్వు వచ్చారు. ఇంకా అంతకంటే నా మనవాళ్ళు చక్కర మనవాళ్ళు వచ్చారు. సరే ఈరోజైతే మే 13 అనమాట తారీఖు అయితే తాతయ్య చనిపోయిన రోజు అనమాట. చనిపోయిన రోజు అయితే ప్రతి సంవత్సరం అయితే ప్రార్థన కూడికైతే చేసుకుంటామండి. ఇంకా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇంకా 2 కొడుకులు అయితే వాళ్ళ తండ్రికి జ్ఞాపకార్థ కూడిక అది పెట్టుకుంటున్నారండి. మా మాయ చిన్నత్తోళ్ళు సుబ్బు వాళ్ళు బావ వీళ్ళందరూ అయితే ఇంకా వెనుకొండ పనికి వెళ్ళారు కదా. నేనైతే మొన్న అమ్మోళ్ళ ఇంటికి అయితే వచ్చాను. అబ్బాయి కండిషన్ ఉందని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడైతే అందరం కలిసి ఇంటికి అయితే వెళ్తున్నాము. టైం చేసి 3 అవుతా ఉంది. 5 నిద్రలు చేసినట్టుండిద్ది. తాతయ్య ప్రార్థన చూసుకున్నట్టుండిద్ది. ఇంకా అటు ఇటు ఎందుకని తిరగటం. నేనైతే ఇక్కడే ఉన్నాను. బావ అయితే మొన్న వెళ్ళాడనమాట. ఇంక వాళ్ళు అయితే ఇంకా బయలుదేరారు వస్తున్నారనమాట. ఇంక వాళ్ళు వచ్చే ముందుగా సాహస్ బాబు ఇంకా పండగకైనా కానీ ప్రతి సంవత్సరం అయినా కానీ కొబ్బరికాయ అయితే కొడతా ఉంటాడు తాతయ్య ఫోటోకంటే. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నా అమ్మమ్మ కొట్టుకునేది. సాహస్ బాబు కూడా ఫోటోకి కొబ్బరికాయ కొట్టాలన్నమాట. రామ్మ ఇల్లే గడుక్కొని కల్లాపజలు వేసుకుందాం అనే లేకే ఇంక బయలుదేరుతున్నానండి. కొబ్బరికాయ కొట్టేది, అమ్మమ్మలు ఇంటికి వెళ్ళేది ప్రతిదీ చూపిద్దాం అనుకుంటున్నాను. తాతయ్య జ్ఞాపకార్థం సెలబ్రేషన్ చేసుకోవడానికి ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం. త్వరగా వెళ్ళి అన్నీ మంచిగా చూసుకోవాలి. ఈరోజే మే 13, మే 15 నా పుట్టినరోజు. ఇంకా నా పుట్టినరోజు ఇదే మొత్తం 2 కలిపి ఏ రోజే సెలబ్రేషన్ చేసుకుంటాం. అంతేనా? వెళ్దాం మరి. ఇంకా మా బావ వాళ్ళు అలానే మహేంద్ర మా చిన్నమ్మ వాళ్ళు అందరూ రెడీ అయ్యి ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా సాయంత్రం ప్రార్థన పెట్టించుకుంటున్నాము. ఎలా జరిగిద్దో చూపిస్తాను అన్నమాట. అలానే ఈరోజు మా తాతయ్య సమాధి కాడికి వెళ్ళి కొంచెం మళ్ళీ సరి చేసుకొని తాతయ్యకి ఏమిరా అగ్గిపెట్ట సిగరెట్ బీడీలు ఇవన్నీ పెట్టాలి మళ్ళీరా. సరే ఇవన్నీ ఉంటాయి కదా, వెళ్దాం పదండి. అవి కూడా పెడతారులే. సరే ఈరోజు అయితే ఇంకా తాతయ్య అయితే జ్ఞాపకం కదండి. ఇంకా అందుకని చెప్పేసి ఫోటోకి అయితే కొబ్బరికాయ కొట్టాను పోతుంది. ఇంట్లో అయితే అంత లైట్ క్లోత్స్ లేవన్నమాట. పొద్దున అయితే అమ్మమ్మ కొట్టుకుంది. ఇప్పుడైతే సాహస్ బాబు కొడుతున్నాడు. సరేనండి, మనం అయితే ఇంకా వినకొండ సెంటర్కి అయితే వచ్చేసాము. రాగానే ముందు బియ్యం కట్ట చూస్తున్నాను. ఇంకా ఈరోజు పులిహోర చేయబోతున్నమాట. అదొక పలారం మాకు అండ్ వచ్చిన గెస్టులకి చుట్టాలకి. తర్వాత ఇంకా అమ్మ అవి కూడా వచ్చేసారు. ఇక్కడ కూరగాయలు సాయంత్రం చికెన్ కావాలి కదా, చికెన్ కర్రీలో కావాల్సిన ఏం కావాలో ఏం కావాలి చూస్తామమ్మా. వచ్చేవారు పులిహోర, చికెన్ కర్రీ, గోంగూర పచ్చడి, పలావ్. ఎందుకు ఇంకా పులిహోర చేసుకుంటుంటే ఈసారి 5 సంవత్సరం బాగా సెలబ్రేషన్ చేస్తున్నాం. సరేనా? ఇప్పుడు త్వరగా తీసేసుకొని బయలుదేరుతామండి. కూరగాయలు తీసుకోవాలి. ఏ ఉప్పు కారం పసుపు నూనె ఇవన్నీ ఎట్టా ఎటు తీసుకున్నావు పక్కన? ఇది కూడా పెట్టు. కొబ్బరికాయ కొట్టు ముందు ప్రార్థన చేసుకో. దండం పెట్టుకొని ప్రార్థన చేసుకో. మహాపష్ణేశానికి రాసుత్రు స్తోత్రమైన మహాగండ మహోన్నతుడు ఆలోచనకర్తనే తీవ్రంగా సమానికర్త ఏసయ్య. ప్రభావ మా తాత మరణించి ప్రభావ 4 సంవత్సరాల నుండి ప్రభావ 5 సంవత్సరాలు వచ్చిన ప్రభావ మా తాత ఆత్మ అయితే శాంతి చేయడానికి సహాయం దయచేయండి. నా బిడ్డ ప్రభావ తాతయ్య ప్రయోజనం సరుకులు మాత్రం తీసుకున్నట్టేగా. అబ్బాయి తీసుకుంటున్నాడుగా. మన కూరగాయలు తీసుకున్నాం. అబ్బాయి ఏమైనా సరుకులు తీసుకుంటున్నాడు. అబ్బాయి తీసుకున్నాడుగా. ఇంకా బియ్యం కట్ట తీసుకున్నాం. ఇంకా చికెనే కదా తీసుకోవాల్సిందే. యాడ కొట్టిస్తాం మరి. మురళీగాడు తీసుకున్నాను చికెన్. మళ్ళీ ఇక్కడ తీసుకుపోయినా ఇక్కడ పాడైపోయింది. అయితే అక్కడ అప్పుడు ఫ్రెష్ కొట్టుకొచ్చు. సాయంత్రం పూట కదా. సాయంత్రం పూట కాదు. బంతి పూలు
పూలు మరి చెప్పు ఎంత కావాలి? అది నేనంటే నీకు ఏం లేదు కానీ మనకు రేట్ ఉన్న బల్లపైన ఉన్నావా? పూలు పట్టుకోలేగా తీసుకుంటాలే సమాధి మీదకి బంతిపూలు, తర్వాత సున్నము, ఇంకా అగ్గిపెట్ట, బీడి కట్ట అవి కూడా కావాలి. ఆయన ఏంటి మరి దండ ఒకటాను, తర్వాత బంతిపూలు ఇవేగా. సరుకులు తీసుకుంటున్నారా? మన కూరలు తీసుకున్నాం, తమ్ముడు సరుకులు తీసుకున్నాం. ఓకేనండి, అందరూ అయితే ఇంకా ఇంటికి బయలుదేరారు. ఇంకా త్వరగా మా చిన్నమ్మ మూల వెళ్ళి ఇంకా ఇంటి ముందు కళ్ళపైన చల్లేసుకొని ఇంకా సాయంత్రం కదా ప్రేయరు. చల్లపొడి చాలా బాగా జరిగిద్ది. ఉదయం మార్నింగ్ పెట్టుకోవాలన్నా ఎండ కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది, అందుకని చెప్పి సాయంత్రం పూట ప్రార్థన పెట్టించుకుంటున్నాం అన్నమాట. ఇంకా త్వరగా వెళ్దాము. వెళ్ళి ముందు సమాధి శుభ్రం చేసుకొని వెళ్ళి సమాధి శుభ్రం. అబ్బాయి నువ్వు నేను ముగ్గురు కదా, బాగా కొడతారులే. సరే బయలుదేరదాం. అంటే అమిత్ కూడా వస్తారు. అమిత్ వాళ్ళు ఫోన్ చేశాను, అమ్మాయి వాళ్ళకి బయలుదేరారా? బయలుదేరుతున్నా. సరే, అన్నీ చూసుకున్నట్టే ఇంకేం లేదుగా. ఇంట్లో ఏమేం కావాలో, తాతకి ఏమేం కావాలో తీసుకున్నాం. ఇంకా బా మైన్ గారు ఏంటిది తీసుకున్నా? బిర్యానీ 2 బజ్జీలు. నీకా? ఎవరికి? వాళ్ళకా? మరి ఇచ్చిరాపో, నువ్వు ఇచ్చిరాపో, నేను ఉంటా. కానీ ఇంతగాంచి ఆమె ఆకలితో అలా అలవనాడుతుంటే మహేంద్ర ఇచ్చేస్తున్నాడండి. సరే నాకు బయలుదేరుతాం మరి. ఇంకా చూడన్నా ఎండకి పట్టించుకోక ఇబ్బంది పెడతామండి. సరేనండి, మన ఇంటికి వచ్చేసాం. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానయ్యా? కళ్ళేపాటు చల్లుకున్నాను, కాయ కొట్టి దండం పెట్టుకున్నా. తాతయ్యకి కొడుకులు వచ్చారా? నీ కొడుకు వచ్చి కాయ కొట్టి దండం పెట్టుకుండు. సాసుగాడా పెద్ద ఆయన రాజు కూడా వచ్చింది. అందరు వచ్చారు. వచ్చి కాసేపు ఉండి గాతని వెళ్ళారు. కళ్ళేపాటు చల్లలేదు మరి. ఎట్టక పడుతుంది. 5 గంటలు లేచి చల్లుకున్నా. 5 గంటలు లేచి చల్లుకున్నావా? పేడ వేసుకొచ్చి పలసంగా ఉండేసరికి గుర్తుపట్టలేకపోయాను. పిల్లలు ఏడతంటే వాళ్ళు పడద్దని పిల్లలతో నేనే చల్లుకున్నా. మరి త్వరగానే మరి బియ్యం గడ్డ తీసుకొచ్చాను, 5 కేజీలు చికెన్ తీసుకొచ్చాను, 3 కేజీలు గోంగూర, పప్పు. చేసుకోండి. ఎక్కడ వంట కార్యక్రమం మొదలు పెట్టేది మరి. పుల్లలు కావాలి, ఎట్ట చేయాలి? మొత్తం గ్యాస్ మేము పెట్టుకోలేముగా. పొలంలో లేవా ఏడా బాబాయ్? ఆ పొలంలో ఏమంటే ఆడేయండి మరి. ఆ లోపల నానా మరి అక్కడికి వెళ్దాం. మనం ఇంకా వెళ్దాం పండు మరి. ఇంకా అక్కడ పోయి సమాధి అక్కడ పోయి ముందు అక్కడ దండం పెట్టుకుని వద్దాం. పంటరా శుభ్రం చేసుకొని అబ్బాయి చిన్నకి వెళ్దాం. సరే మరి. ఆ పూల దండ కూడా తీసుకొచ్చా. పూల దండ, బంతి పూలు, ప్లాస్టిక్ దండ ఈసారి తీసుకొస్తాలే, గుర్తులేదు నాకు. ముందే చికెన్ తీసుకొస్తాం మరి. పోయినానా వీళ్ళకి ఇచ్చేస్తే అయిపోయింది పని. ముందు వస్తే ఒక అరగంటలో వాళ్ళు పని చేస్తే మనం 6 గంటల మళ్ళీ వెళ్తున్నాం మరి. ఎన్నికి వెళ్దామంటావు? అవా ఏమా అలిగొత్తంగానే ముందు మాసం తీసుకొచ్చి మీరు పని చేసుకుంటారు, కానీ ఎన్నికి వెళ్దామంటే తీసుకొస్తాను. అమ్మను కూడా పిలిచి అడుగు. ఎటు అమ్మా? శ్రీ అమ్మ లేదు, రాలేదు ఇంకా. అమ్మలు ఎక్కడ ఉన్నారు మరి? ఓకేనండి, కల్లేపు అయితే శుభ్రంగా 5 గంటలకు వెళ్ళి చల్లుకుందని చూస్తుంది. చూసారా చక్కగా చల్లుకుంది కల్లేపు. తర్వాత వచ్చేసి ఇంకా మా తాతయ్యని ఎప్పుడు చూడలేదు కదా మీరు, చూపిస్తాను. మా బాబాయ్ మా నాన్న సరిపోరు ఈయన గ్లామర్కి. ఇదిగోండి మా తాతయ్య మాట. వెంకటేష్ లాగున్నాడు కదా. సాబును బాబు. శోభను బాబా? కొబ్బరిగా కొట్టింది నువ్వేనా? నేను అబ్బాయి. ఇంకా మా తమ్ముడు కూడా వచ్చేసారు. సరుకులు తెచ్చావరా? మా చికెన్ తెద్దాం పా మరి ఒకసారి. మా పొట్టు కూతురు కూడా వచ్చేసింది. దోయ్ మరి పోయి మెకానిక్ కూడా తీసుకొస్తామా మరి. నేను మా అమ్మ కూడా మాట్లాడుతుంది. అమ్మాయి మరి చికెన్ ఎన్నికి వెళ్ళి తేవాలా? నేను వెళ్తున్నా మరి చికెన్కి. చెబితే తీసుకొస్తా.
ముందు చికెన్ చెబితే నేను వెళ్తున్నా సెంటర్కి పోయి తీసుకొస్తా మీ పని అయిపోద్ది. 5 కిలోలా సరే మరి అలాగే తీసుకొద్దాం అన్న. వెళ్తున్నారా ఉంటావా? ఏడే ఉండు మొత్తం మీ వదిన తీసుకొస్తా ఎప్పుడు. ఆ లోపల కట్టెల మీదే కదా అన్నాలు కూరలు చేసేది. ఆ ముద్దులు ఉంటాయి చూడండి బాబాయ్, 4-5 ముద్దులు ఉంటాయి. నలిగితే కట్టెల మీద అయిపోయింది. చికెన్ కాడికి వెళ్తుంది. తీసుకొని వస్తా పిల్లల్ని తీసుకొస్తారా? సరేనండి. ఇంకా రాజకుమారి అయితే చేపలు ఫ్రై చేసింది. ఇదిగోండి చాలా బాగా చేసింది అన్నమాట. రాజు చేపలు శుభ్రం చేయడం కూడా ఫస్ట్. ఇదిగోండి చేపలు బాగా రోస్ట్గా బాగా ఫ్రై చేసింది. ఓకేనండి. ఇంకా చికెన్కి వెళ్ళి వచ్చి తర్వాత వచ్చేసి ఇంకా మనం ప్రేయర్ పెట్టించుకుంటున్నాం కదా, మనం లైటింగ్ లాక్కొని తర్వాత చర్చిలో తీసుకొచ్చి ఇంకా మైక్ సెటప్ ఇవన్నీ చేసుకున్న సరే సాయంత్రం అయింది. రాజకుమారి దగ్గరికి ఇప్పుడు వెళ్ళి వచ్చింది. ఇంకా పిల్లల్ని రెడీ చేస్తుంది, తీసుకొస్తాను. తర్వాత వచ్చేసి ఇంకా వంట కార్యక్రమాలు మొత్తం అయితే మా చిన్నమ్మ ఇంకా అమ్మోళ్ళు తమ్ముళ్ళు అందరూ అయితే చూసేసుకొని శుభ్రంగా చేయడం అయిపోయింది. తర్వాత ఇంకా ఎంత అయిపోయిన ముందు మా తాతయ్య గారికి పెట్టుకున్న తర్వాత మేము భోజన ఏర్పాట్లు కానీ ప్రార్థన కానీ ఏం చేసుకోవాలి కాబట్టి నేను మా నాన్న మా తమ్ముడు మహేంద్ర అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఇంకా మా తాతయ్య గారికి అయితే భోజనం అయితే వడ్డిచ్చేసింది మా నాయనమ్మ ప్రేమతో. ఏమంటావు? ఆయన పంపిస్తున్నామండి. చికెన్ కూర, అన్నము, సిగరెట్ పెట్టా, ఇంకా 3 బాటలు అది పెట్టా అన్నా పోయి ఇంకా అక్కడ మా తాతయ్యకి ఇచ్చేస్తామండి. ఎందుకంటే ఏందని ఇక్కడ మీరు మీ పక్కన ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు ఏందని మీరు అడగొచ్చు. మాకున్నట్టు ఎందుకంటే చిరుపాయ నుంచి ఆ కన్నది అమ్మ నాన్న ఇప్పటికీ పెంచింది పెరిగింది మొత్తం ఆయన దగ్గరే. నేను పెద్ద కోళ్ళు చిన్న కోళ్ళు హెడ్ సరే త్వరగా వెళ్ళి అక్కడ పెట్టొస్తే కాకి ముట్టింది అది అంటారు కదా బలగం సినిమాల్లో. రేపు పొద్దున వచ్చింది తింటలేరా ఏమంటావు? ఇంకా అక్కడ పోయి వచ్చింది కానీ ఇంకా ప్రార్థన పెట్టుకుని చేసుకోవడం. తర్వాత ఇంకా బలగం సినిమా వస్తుంది చూడాలండి, చూసి ఏడవాలి మేము ఈ రోజు అంతా. ఎందుకంటే తెలుసు కదా అంత సెంటిమెంట్స్ అంతా అట్నే ఉంటాయి. ఇలా ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్తో చూసినట్టే ఉండిద్ది ఆ బలగం సినిమా కూడా. సరే అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మిగతా కార్యక్రమం నేను అనుకున్నాను. ఇందాక ఏడ్చుకున్న పొద్దున నా మనవాళ్ళు అప్పుడప్పుడు నా కొడుకులు నా మనవాళ్ళు వచ్చారండి. ఇంకా ఇంత బలగం ఉండి అసలు ఎవరు లేరు నా కాడ అని చెప్పేసి ఉదయం నుంచి ఒక్కతే బాధపడతా ఉందంట. మేమేమో ఇంకా ఫోన్ చేసి సర్ప్రైజ్ గా వచ్చాం. దిక్కుదేలా ఉంది. మేము ఎంతమంది 3 మనవాళ్ళు నుండి 2 కోడళ్ళు 2 పెద్ద కొడుకులు. నీకు పెద్ద సంతానం ఉంటే సంతానం ఉండి ఒక్కదాన్ని అయిపోతుంది. రాలేదనుకుంటే పిల్లలు రాలేదని బాధపడ్డానండి. వచ్చాంగా నవ్వు వచ్చారు. ఇంకా అంతకంటే నా మనవాళ్ళు చక్కర మనవాళ్ళు వచ్చారు. సరే మరి అలాగే అక్కడికి వెళ్ళొస్తాం మరి. వెళ్ళి రాబండి. ఓకేనండి. ప్రార్థన అయితే మొదలైంది. రాగాలు వినపడుతున్నాయి కదా, మీరు ఎప్పుడు వింటా ఉంటారే ఆ రాగాలే. రాజేను బుజ్జి పాడుతున్నారు. హాయ్ చెప్పు. నాయకు చెబుతా కానీ నా మామూలు ఏ మామూలు మొత్తం నువ్వే బాగా చేయించేది. నేను నాదేమని చెప్పు. కొండెక్కి